నమస్తే అండి. మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఇక్కడ మన దగ్గర సింప్లెక్స్ బీటీ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకునే మెటల్ డిటెక్టర్ మన దగ్గర ఉంది. 11 ఇంచ్ కాయిల్ తోటి, మేడ్ ఇన్ టర్కీ అండి. ఇది బయట దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. ఈ సింప్లెక్స్ బీటీ అన్నది మోడల్. వెబ్సైట్ వచ్చేసేసి నోక్తా డిటెక్టర్స్ అనమాట. నోక్తా డిటెక్టర్స్ అనేసి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఈ సింప్లెక్స్ బీటీ మెటల్ డిటెక్టర్ని. వాళ్ళ వెబ్సైట్లో మీరు వెళ్ళి చూస్తే కనుక కంపెనీకి అథరైజ్డ్ డీలర్ అనమాట. మనం ఇండియాలో ఏషియన్ డిటెక్టర్ అనేసి మన పేరు కూడా ఉంటుంది, చూడండి. ఎందుకంటే ఒరిజినల్ ప్రోడక్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువ మంది సేల్ చేస్తున్నారు. డూప్లికేట్ ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈవెన్ సింప్లెక్స్ కానీ నోక్తా డిటెక్టర్స్కి సంబంధించిన ఫేక్ ప్రొడక్ట్స్ మార్కెట్లో కూడా ఉన్నాయి. చాలామంది మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అమ్ముతున్నారు. మేడ్ ఇన్ ఇండియా ఇప్పటివరకు అయితే ఎవరు కూడా తయారు చేయలేదు. అలా మీకు ఎవరైనా చెప్పుంటే మాత్రం అది ఫేక్ డిటెక్టర్ అనుకోండి. ఏం చేస్తున్నారంటే చైనా నుంచి తీసుకొచ్చి వీళ్ళ లేబుల్ వేసి అమ్ముతున్నారు. పర్టికులర్గా రాజస్థాన్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అక్కడ చాలా బాగా మ్యానిపులేటెడ్ చేసేసి అమ్మడం అయితే జరుగుతుంది, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి. ఈ డేటా అంతా కూడా మీరు డిప్యూటీ జనరల్ ఫారెన్ ట్రేడ్, అంటే బయట దేశం నుంచి ఇండియాలోకి వచ్చినప్పుడు ఏ ప్రోడక్ట్ ఎక్కడ ఏ కంపెనీ నుంచి ఇండియాలోకి ఎంటర్ అయింది అనేది కూడా చూడొచ్చు అనమాట. ఎవరు సేల్ చేశారనేసి అలా మేము డేటా తీస్తే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా చైనీస్ నుంచి ఇండియాకి తీసుకొస్తున్నారు, మేడ్ ఇన్ ఇండియా అని అమ్ముతున్నారు. అదొకటి దృష్టిలో అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు సింప్లెక్స్ బీటీ మెటల్ డిటెక్టర్లో అన్వాంటెడ్ మెటల్స్, అంటే మనం వద్దనుకున్న మెటల్స్ని ఎలా ఆఫ్ చేయాలి అన్నది కూడా నేను ఈరోజు మీకు 11 ఇంచ్ కాయిల్తో చూపిస్తాను అనమాట. అంటే చాలా ఇబ్బంది ఏమవుతుందంటే మీకు కొన్ని మినరలేషన్ సాయిల్స్లో మనకు మినరలేషన్ సాయిల్స్ అంటేనే సౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ మనం సెట్టింగ్ చేసుకుని వెళ్ళిన తర్వాత డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్లో కూడా మనకు ఒకటి సౌండ్ వచ్చింది, మనం డిగింగ్ చేసి చూసిన తర్వాత అన్వాంటెడ్ ట్రాష్ అనమాట. అంటే ఇలాంటి ట్రాష్ మెటల్స్ అనేవి కూడా చాలా చాలా వస్తుంటాయి. ఇట్లాంటిది మనకు అవసరం లేదు. అల్యూమినియం ఫాయిల్ ఇది, అంటే మనకి ఇక్కడ ట్యాబ్లెట్ అనమాట, ట్యాబ్లెట్ పన్నీ అంటారు దీన్ని. ట్యాబ్లెట్ వేసుకుని పడేస్తాం కదా, ఇలాంటి దాన్ని కోల్గేట్ మూతల్ని, బీర్ సీసా డక్కెన్లని మనకు వద్దు ఇలాంటివి అనుకున్నప్పుడు దాన్ని ఎలా ఆఫ్ చేయాలన్నది కూడా నేను ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, మిషన్ అన్నది ఆల్రెడీ ఆన్లోనే ఉంది, కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మిషన్ ఆన్లో ఉంటే మీకు ఇక్కడ ఈ బ్యాటరీ సింబల్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. మిషన్ ఆన్లో ఉన్నా కూడా మీకు ఎటువంటి సౌండ్స్ అయితే డిస్టర్బెన్స్ సౌండ్స్ అయితే ఇక్కడైతే మీకైతే కనిపించడం లేదు. ఇప్పుడు చూడండి, నేను ఇది ఒక ప్లేట్తో తిప్పుతుంటే చూసారా సౌండ్ అయితే ఎలా వస్తుందో. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్లేట్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏది వద్దనుకుంటే అది. ఇప్పుడు మనం ఇది ఒక ట్రాష్ ఉంది చూసారా, ట్రాష్ని కూడా మనకి ఈజీగా కనెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ట్రాష్కి మనకి ఏం నెంబర్ వచ్చింది అన్నది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది. అంటే మెటల్కి ఏం నెంబర్ వస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళాలి. ఒక్క నిమిషం, దీన్ని నేను బ్రైట్నెస్ సెట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చూసుకోవాల్సింది అక్కడ నెంబర్ ఏమొస్తుంది. ఇప్పుడు ఇదేంటిది, ఇది వచ్చేసేసి ఒక గిన్నె అనమాట. ఇంత పెద్ద మెటల్ని కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఏం నెంబర్ వస్తుందని చూసుకోండి. ఇక్కడ చూడండి, మీకు 45, 42, 46 అని వస్తుంది. అంటే మనం ఏం చేయాలి, 40 నుంచి 40 అంటే 41 నుంచి మనకి ఏదైతే వద్దో దాన్ని మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఆఫ్ చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ అన్వాంటెడ్ ట్రాష్ని ఇది ఉంది కదా, దీన్ని మనం ఇట్లా ఎంటర్ చేసుకోగానే ఇలా వస్తాం కిందికి. వచ్చిన తర్వాత మనం దీన్ని ఇక్కడ సెకండ్ లైన్లోకి తీసుకొని రావాలి. చూడండి, సెకండ్ ఇది ఈ బాక్స్ వస్తాగానే ఇట్లా పక్కకు వచ్చేస్తాం. చూసారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనము మళ్ళీ టైం అయిపోతే వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏదైతే మెటల్ వద్దు, 45 మెటల్ వద్దు, 40 నుంచి అంటే మనకు 41, 42, 43 అట్లా వచ్చింది కాబట్టి మనము 41 నుంచి ఒక 49 వరకు క్లోజ్ చేసుకుందాం. అప్పుడు మనకి ఇట్లాంటి దాన్ని క్యాచ్ చేయదన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని మళ్ళీ సమయం అయిపోయింది కాబట్టి వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇట్లా కిందికి వచ్చేసేసి మనము ఈ ప్లస్ అని ఉంది కదా, ఈ ప్లస్ని ఇట్లా పట్టుకుని ఉన్నాం అనుకోండి, 41, 42 అట్లా, అంటే జస్ట్ మనం 40 కాడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఎక్కడికి వచ్చాము,
41కి వచ్చాం. 41కి వచ్చిన తర్వాత ఈ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడంతో మీకు ఇక్కడ ఒకటి బటన్ పడిపోతుందన్నమాట. ఇక్కడ ఒక గీత పడ్డ చూసారా, చూడండి. మళ్ళీ నేను చూపిస్తాను. ఫార్టీ వన్ వచ్చింది కదా, 42 కాడికి వచ్చి దీన్ని కింద ప్రెస్ చేస్తున్నా. ఈ ఇంటూ మార్క్ ఉంది కదా, ప్రెస్ చేయగానే పక్కన ఇంకొకటి వచ్చింది. మళ్ళీ 43కి వచ్చి ఈ ప్లస్ని ప్రెస్ చేయాలి. ప్లస్ అనగానే 43కి వస్తాం. వచ్చిన తర్వాత కింద ఉన్న బటన్ ఉంది కదా, దీన్ని మనం ప్రెస్ చేసి చూడతోటి 43 ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మీకు బుల్లెట్స్ పడుతున్నాయి చూడండి. మళ్ళీ 44కి వచ్చి మళ్ళీ కింద ఉన్న దాన్ని మనం ఇలా ప్రెస్ చేయడంతో 44, అలా 45 కింద ఉన్న ఈ బటన్ చూడండి, ప్లస్ మన రైట్ హ్యాండ్ ఇంటూ దాన్ని ప్రెస్ చేయాలి. 46 అట్లా చేస్తూ ఉన్నప్పుడు బుల్లెట్స్ పైన పడుతూ ఉంటాయి. అంటే అట్లా లాక్ అయిపోతుంది, మాస్క్ పడుతుంది దానిపైన, మీకు క్యాచ్ కాదు. 48, 49 అప్ టు 49 వరకు అయితే మనం ఇప్పుడు ఆఫ్ చేయడం అయితే జరిగింది. చూశారు కదా. ఇప్పుడు ఆఫ్ చేసిన తర్వాత మీకు ఎటువంటి సౌండ్ అయితే లేదన్నమాట. మనం ఆఫ్ చేసేసిన తర్వాత అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అదే కనుక మనం గోల్డ్ పెట్టామనుకోండి, గోల్డ్కి సౌండ్ వస్తుంది చూడండి. గోల్డ్కి సౌండ్ వస్తుంది. అంటే గోల్డ్ వద్దనుకుంటే కూడా గోల్డ్కు కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ట్రాష్ మెటల్ ఉంది ఇక్కడ చూడండి. ఈ ట్రాష్ మెటల్ మనకు 60, 61, 62 వస్తుంది సౌండ్, చూసారు కదా. ఇప్పుడు దీన్ని కూడా ఆఫ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దీన్నే ఎంటర్ చేసుకొని మళ్ళీ ఆ ఇంటూ కాడికి వచ్చేసేసి మనకు 60 కాడికి వచ్చింది కాబట్టి 60 వరకు వెళ్ళిపోండి. అలాగే 61కి వచ్చేసేసి మళ్ళీ ఇది 61 వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే మా పైన బుల్లెట్ పడిపోతుంది చూడండి. అట్లా బుల్లెట్ అంటే అక్కడ 62కి వచ్చినాం, మళ్ళీ ఇంకో బుల్లెట్ పడ్డది. 63 ఇంకోటి. ఇలా మనం ఆఫ్ చేసుకోవాలి. అంటే ఒక కింద 62 వచ్చింది కాబట్టి మీకు పైన ఒక 3 నెంబర్లు, కింద ఒక 3 నెంబర్లు అట్లా ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 60 to 70 వరకు ఉన్న దాన్ని మనకు క్యాచ్ చేయదన్నమాట. ఇంకా చూడండి ఇప్పుడు మనం ఇది తిప్పుతున్నాము. ఏమైనా సౌండ్ ఉందా? ఎటువంటి సౌండ్ అయితే లేదు, చూశారు కదా. అట్లా వద్దనుకున్న మెటల్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. కావాలంటే ఈ గోల్డ్ని కూడా మనం ఆఫ్ చేయొచ్చు అండి. గోల్డ్ని అక్కడ పెట్టాను నేను, చూడొచ్చు మీరు. ఇవ్వండి, నెంబర్ ఏమొస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ నెంబర్ ఏమొస్తుంది అన్నది చూడండి. 29, 28 అలా వస్తుంది కదా. అంటే మనకు 20 నుంచి, అంటే గోల్డ్ అన్నది 20 నుంచి 32 వరకు గోల్డ్ అనమాట. దాన్ని ఆఫ్ చేయాలంటే మనం ఏం లేదు, సెట్టింగ్స్ని ఎంటర్ చేయగానే సెట్టింగ్ని ఎంటర్ చేసుకొని ఇట్లా పక్కకి ఇక్కడికి తీసుకొని రావాలి. ఈ బటన్ వచ్చిన తర్వాత ఇప్పుడు 69లో ఉంది కాబట్టి దాన్ని మనం 21కి వెళ్ళిపోదాం. చూడండి ఇప్పుడు ఈ బటన్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది చూడండి. బ్రైట్నెస్ పెంచుతాను, ఆగండి. బ్రైట్నెస్ పెంచితే సరిగ్గా రావడం లేదు అది. సరే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత 20కి వెళ్ళిపోవాలి. అంటే 21 నుంచి కదా, కాబట్టి మనకు 21కి వచ్చిన తర్వాత ఈ బటన్ ఉంది కదా, ఇది ఎంటర్ చేయగానే ఇక్కడ ఒక బుల్లెట్ పడిపోతుంది చూడండి. ఇక్కడ ఒక బుల్లెట్ పడ్డది. మళ్ళీ 22 ఈ ప్లస్ అని వచ్చేసేసి మళ్ళీ ఇట్లా ఈ వద్దనుకున్న మెటల్ ఇంటూ రైట్ మార్క్ ఉందిగా, దాన్ని ప్రెస్ చేయడంతో మీకు అక్కడ ఒకటి బ్లాక్ సింబల్ పడిపోతుంది. దానివల్ల మీకు ఆఫ్ అయిపోతుంది అనమాట. మీకు ఏదైతే మెటల్ వద్దనుకుంటున్నారో దాన్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. మనకు 21 నుంచి 32 వరకు గోల్డ్ కాబట్టి గోల్డ్ అన్నది మనం ఆఫ్ చేసేస్తున్నాం. ఇక్కడ చూడండి, కంప్లీట్ మాస్క్ వచ్చేసింది, చూసారు కదా. 21 to 32 వరకు ఇది వచ్చేసేసి మధ్యలో ఇందాక మనం వద్దనుకున్న ప్లేటు, ఇది అల్యూమినియం ఫాయిల్. మీరు ఇప్పుడు చూడొచ్చు. మనం ఇప్పుడు దానిపైకి వెళ్తే మీకు ఎటువంటి సౌండ్ అయితే ఉండదు. అంటే మనం వద్దనుకున్న మెటల్స్ని హ్యాపీగా మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఏ మెటల్ వద్దనుకుంటే ఆ మెటల్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం ఆన్ చేయాలి. మళ్ళీ మనం ఇప్పుడు మొత్తం కంప్లీట్గా డేటా మనకు ఆన్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, మళ్ళీ ఇందాక మనకు వచ్చినట్టు ఇది ఒత్తండి.
ఇది వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడికి రాండి. అంటే ఇక మనకి కంప్లీట్గా ఎప్పుడు ఆఫ్లోనే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆన్ చేసుకోవాలంటే ఇంటూ మార్క్ వద్దండి, మళ్ళీ దాని పైకి తీసుకెళ్ళాలి యారో మార్కుని. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది అడుగుతుంటారు మాకు టైం అన్నది సేవ్ కావాలి అని. ఇట్లా వెళ్తున్నప్పుడు దాని పైకి వెళ్ళి ఇది వత్తగానే మనం మాస్క్ పైకి వెళ్ళి తీసుకెళ్ళి ఇది వత్తగానే ఆటోమేటిక్గా ఆ బ్లాక్ కలర్ ఉన్నది చూడండి, ఆ బ్లాక్ డాట్ వెళ్ళిపోతుంది. చూసారా, వెళ్ళిపోయింది. జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ డాట్స్ ఉన్నాయి చూడండి, ఈ డాట్స్ని కూడా మనం తీసేద్దాం. ఈ డాట్స్ని కూడా తీసేయాలంటే మళ్ళీ దానిపైకి వచ్చిన తర్వాత మనకు 21 నుంచి అన్ని ఓపెన్ అయిపోయినాయి. జస్ట్ మనకి ఇప్పుడు ఎక్కడ 60 కాడికి రావాలి. చూడండి 61 నుంచి ఇందాక మనం లాక్ చేసాక ఇక్కడ డాట్స్ అన్నీ ఉన్నాయి చూసారుగా, బ్లాక్ బుల్లెట్స్ లాగా. దాన్ని మనం తీసేద్దాం. 61 దాని పైకి వెళ్ళిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ప్లస్ ఆర్ మైనస్ బటన్ ద్వారా. ఈ ఇంటూ రైట్ వద్దనుకున్న మెటల్ రైట్ అండ్ ఇంటూ అని ఉందిగా, దాన్ని ఎంటర్ చేయడంతో ఆ బుల్లెట్ అనేది పోతుంది. చూడండి ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకొంచెం ఒకటి ఉంది. మొత్తం క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కిందికి రావాలి. అంటే ఇక్కడ మనం మళ్ళీ ఇందాక 42 నుంచి వచ్చిన దాన్ని చేసుకున్నాం కదా, దాన్ని కూడా మనం ఆఫ్ చేసేద్దాం. 41 నుంచి 49 వరకు మనం పెట్టాం కాబట్టి అది కూడా కంప్లీట్గా తీద్దాం. ఇలా వద్దనుకున్న మెటల్ని మనం ఈజీగా ఆఫ్ చేసుకోవచ్చు. మన సమయం అయితే చాలా ఇంపార్టెంట్ కదండి అప్పుడు, కాబట్టి మనకు ఆఫ్ అయి ఉంటుంది మనకు వద్దనుకున్న మెటల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదీ లేదు, ఓన్లీ ఐరన్ అన్నది మాస్క్ అయింది. ఐరన్ అన్నది కూడా ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే 15 వరకు పెట్టుకోండి, ఐరన్ అన్నది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 3 వరకే ఉంది, 15 వరకు పెట్టుకుంటే ఐరన్ అన్నది ఆఫ్ అయిపోతుంది. ఐరన్ ఆఫ్ చేయాలంటే మళ్ళీ ఏం లేదు, ఇట్లా పక్కకు వచ్చేసేసి దీని పైకి తీసుకొచ్చి ఇట్లా అన్నామంటే ఐరన్ అన్నది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మీకు 15 వరకు మాస్క్ వస్తుంది. ఇంతే సెట్టింగ్స్ అండి. ఇది ఏదన్నా వద్దనుకున్న మెటల్ని ఆఫ్ చేసుకోవాలంటే మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.